तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्तकम्। अंदर చెప్పండి। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो భగవంతుడి లీలలో మనం ఇక్కడ చూస్తున్నట్టుగా బ్రజధామంలో లీలలు, బ్రజధామం బయట లీలలు. కృష్ణుడు ఆయన ద్వారకలో ఉన్నప్పుడు, మధురలో ఉన్నప్పుడు, కృష్ణుడు హస్తినాపురం పోయినప్పుడు, కృష్ణుడు కురుక్షేత్రం పోయినప్పుడు, కృష్ణుడు ద్వారక నుంచి కురుక్షేత్రం పోయినప్పుడు, ఇట్లా భాగవతంలో కృష్ణుడు ఎప్పుడు దాకా ఆయన మధురలో ముందర కృష్ణుడు ఎప్పుడు దాకా బృందావనంలో ఉన్నాడు. గోకుల్, నందగాం గోకుల్, కృష్ణుడు పుట్టింది గోకులంలో, పెరిగింది నందగాంలో. ఆ తర్వాత మథురకి కంసుడి ఆహ్వానం మేరకు, తన మేనమామ కంసుడి ఆహ్వానం మేరకు మథుర వెళ్తాడు. ఏ వయసులో మథురకు పోయాడు. ఆ మథురలో అక్కడి నుంచి ఆయన అవంతి, దాని ప్రస్తుతం ఆధునిక కాలంలో ఉజ్జయిన్ అంటారు, ఉజ్జయిన్ పెద్ద ఇస్కాన్ మందిరం ఉంది. అక్కడ కృష్ణుడు సాందీపని ముని గురుకులంలో, అది అయిన తర్వాత కృష్ణుడు మళ్ళీ ఆయన స్వయంవరాల్లో పాల్గొనడం, తర్వాత ద్వారకి వెళ్ళడం, మథుర నుంచి మళ్ళీ ద్వారకి వెళ్ళడం, ద్వారక నుంచి మనకి తెలుసు ఏ విధంగా ఆయన పాండవుల్ని కలుసుకోవడానికి ఆయన అవసరం ఉన్నప్పుడు అటుపోతూ ఉండడం. తర్వాత కురుక్షేత్ర మహాభారత యుద్ధం. భగవంతుడి లీలలో ఎందుకంటే లోతుగా వైష్ణవ ధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళు భగవంతుడి ధామం, భగవంతుడి యొక్క ఆయన యొక్క ఎప్పుడూ ఉండేటువంటి ప్రదేశం. భగవంతుడు భూమి మీదకి వచ్చిందే మనల్ని ఆకర్షించడానికి. భగవంతుడు భూమి మీదకి వచ్చింది ఆయన తన ధామం యొక్క ఆనందాన్ని, తన ధామంలో ఉంటే కలిగే ఆనందాన్ని, ప్రేమని మనం కూడా ఇట్లాంటి లీలలు విన్నప్పుడు, చదివినప్పుడు, చూసినప్పుడు మనం ఆకర్షితులం అవుతాం. భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు దాన్ని భౌమ బృందావనం, భౌమ బృందావనం, అది గోలోక బృందావనం. భగవంతుడు మనం పొద్దున్నే బ్రహ్మ సమేత మనం గోలోకమితీయం అంటే రెప్లికా అంటే అక్కడ ఎలా ఉంటుందో అవన్నీ ఆయన ఇక్కడికి దింపాడు. అక్కడ కూడా మథుర, బృందావనం, గోవర్ధనం, అయిన కూడా ఒరిజినల్గా గోలోక బృందావనంలో ఉంటాయి. భగవంతుడి భూలోకం భౌమ అంటే భూలోకం, భౌమ బృందావనంలో కూడా ఆయన అవన్నీ కూడా చూపించి తేడా ఏంటంటే ప్రకట లీలలు, అప్రకట లీలలు. ప్రకట లీలలు అంటే భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు
ఆయన ఎప్పుడు ఒక చోట ఉంటే ఇంకో చోట లేనట్టుగా. అదే కృష్ణ ఇన్ ద్వారకా, పీపుల్ ఇన్ Vrindavan, they are feeling separation. If Krishna has gone to Hastinapur, people in Dwarka are feeling separation from Krishna. Krishnuడు ఆయన బృందావన్ నుంచి మథుర పోయినప్పుడు, తర్వాత మథుర నుంచి ఆయన ద్వారక పోయినప్పుడు, ద్వారక నుంచి ఆయన హస్తినాపురం పోయినప్పుడు, వీళ్ళందరూ కూడా భగవంతుడి పార్షదులు కాబట్టి వాళ్ళు విరహంలో, దాన్ని లవ్ ఇన్ యూనియన్, లవ్ ఇన్ సెపరేషన్. భగవంతుడి ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ, భగవంతుడు లేనప్పుడు సెపరేషన్లో, విరహంలో. మామూలుగా ఎక్కడైనా కూడా తప్పదు. భగవంతుడి లోకంలో కానీ, భగవంతుడి భూమి మీద లీలలో కానీ, భగవంతుడితో సంబంధం లేకుండా మనం ఇక్కడ బతుకుతున్నప్పుడు కూడా మనకి రకరకాల బాధ్యతలు, రకరకాల పనులు అంటే ఉంటారు. తర్వాత పనికి భార్యాభర్తలు ఉంటారు, 24 గంటలు ఒకే చోట కూర్చుని ఉంటారే. ఈ జీవితం అనేటువంటి గడుస్తూ ఉంటుంది. జీవితంలో ఎంత భార్యాభర్తలైనా, ఎంత తల్లిదండ్రులు, పిల్లలైనా, పిల్లలు స్కూల్కి పోతారా లేదా అని నిద్రపోతున్నా, ఏం చదువుతున్నా, ఏం చదువుతున్నా అంటే ఇంటర్వ్యూ అంటే వింటలేదు. ఏం చదువుతున్నా, వాట్ వాజ్ ఐ టాకింగ్, క్లాసులో ఇప్పుడు దాకా నేను ఏం మాట్లాడుతున్నా, ఎక్కడో కూర్చొని ఆలోచిస్తున్నా, ఎవరు కూర్చొని వీళ్ళంతా వింటున్నారు, నువ్వేం చేస్తున్నావు? నీ క్లాస్కి వెళ్ళిన ఇటా కూర్చుంటే ఆ క్లాసులో కూర్చోడం, ఇంటి గురించి ఆలోచిస్తున్నాను. ఎక్కడ కూర్చుంటే ఆ విషయాన్ని, మందిరంలో కూర్చుంటే మందిరం విషయం జాగ్రత్తగా వింటాం, టక్కని ఇక్కడ నేర్చుకోండి. అక్కడ కిచెన్లోకి పోతే మందిరం గురించి ఆలోచిస్తాం, కూర కాస్త మార్చేసి దానిలో ఉప్పు వేయకుండా దాన్ని మర్చిపోయి 2 సార్లు ఉప్పేసి, అంతే కదా. ఏ పని చేస్తే నా పనిలో మనసు పెట్టి, దట్ ఈస్ కాల్డ్ ఫోకస్, అటెన్షన్. ఏ పని చేస్తే ఆ పని. నేను క్లాస్ ఇస్తున్నప్పుడు క్లాస్ గురించి, అది కానీ ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు ఎక్కడికి పాడండి, అప్పుడు క్లాస్ సరిగ్గా ఎలా ఇవ్వగలుగుతాం. ఏ పని చేస్తున్నా పనిలో. కాబట్టి ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుతున్నాం. ఒకటి వచ్చి బృందావనంలో, అంటే బృందావనం అంటే వ్రజమండలం అని కూడా అనొచ్చు. వ్రజ మండలం, కృష్ణుడు తిరుగాడినటువంటి 84 క్రోసులు. క్రోస్ అంటే 2 కిలోమీటర్లు, అంటే 84 × 2 అంత ఏరియాలో. అది ఈ భూమి మీద రాజస్థాను, హర్యానా, ఉత్తరప్రదేశ్. మామూలుగా బృందావనం అంటే జనాలు ఉత్తరప్రదేశ్ అంటారు కదా, కానీ ఎక్కడ కృష్ణుడి యొక్క లీలాస్థలాలు అన్నీ ఉన్నాయి అనేది చూసినట్లయితే కొంత భాగం రాజస్థాన్. మనం గోవర్ధన పరిక్రమ చేసేప్పుడు, లేదా వ్రజమండలం పరిక్రమ చేసేప్పుడు, గోవర్ధన పర్వతం పరిక్రమ చేసేప్పుడు కూడా మనం మామూలుగా యూపీలో పోతాం 21 కిలోమీటర్లు, రాజస్థాన్లో కూడా కొంత ఎంటర్ అవుతాం, అதாவது మళ్ళీ యూపీలోకి వచ్చేస్తాం. వ్రజమండల పరిక్రమ ఇప్పుడు కార్తీకంలో జరుగుతుంది. అక్కడ ప్రతి సంవత్సరం 2-3 సంస్థలు, పెద్ద పార్టీ వచ్చి ఇస్కాన్ వాళ్ళే, కానీ ఇస్కాన్కి ముందు కూడా గౌడీ మఠం అనేది ఉంది, వాళ్ళు కూడా వ్రజమండల పరిక్రమ ప్రతి సంవత్సరం ఈ నెలలో కార్తీకం ప్రారంభమైనప్పుడు అక్కడ కూడా దీపార్తులు అంత రోజంతా తిరుగుతారు. రాత్రిపూట ఎక్కడైతే బస చేస్తారో అక్కడ ఈ దామోదర ఆర్తలు చేసుకుంటారు, కథ వింటారు.
ఆ తర్వాత నిద్రపోతారు, మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ తిరగడం. దాన్ని వ్రజమండల పరిక్రమ అంటారు. ఈ వ్రజమండల పరిక్రమలో మనం కొన్ని ప్రాంతాలు యూపీలో వస్తాయి, కొన్ని ప్రాంతాలు హర్యానాలో వస్తాయి, కొన్ని ప్రాంతాలు రాజస్థాన్లో వస్తాయి, తిరుగుతూ ఉంటాయి. ఈ కృష్ణుడి లీలా ప్రదేశాలని మొత్తానికి దాన్ని వ్రజమండలం అంటారు. వ్రజమండలంలో కృష్ణుడి లీలలో, వ్రజమండలం బయట కృష్ణుడు ఏం చేసినా కూడా దాన్ని లీలలో అంటారు. వాళ్ళు పనులు, కృష్ణుడి యాక్టివిటీస్ అట్లా కదా దాన్ని అంటాం. కృష్ణుడు ఏం చేసినా కూడా దాన్ని లీలలు. లీలలు పనులు, లీలలకి పనులకి తేడా అయింది. లీలలకి పనులకి తేడా అయింది. తెలియకపోతే తెలుస్తారనండి, తెలిస్తే చెప్పండి. ఇంతకుముందు వినుంటే చెప్పండి, నేను చెబుతున్నాను. కృష్ణుడు చేసే పనులు లీలలు అంటారు. మనం చేసే పనుల్ని మీరు అన్నా కూడా అవి లీలలనే శబ్దం వాడడానికి పనికిరావు. ఇప్పుడు హరిప్రియ మాతాజీ లీలలు, లీలల్లో పాడలే. నేను భగవంతుడు చేయవలసిన అవసరం లేదు. ఆయన కూడా ఆయన మనకి ఆనందాన్ని ఇవ్వడానికి, ఆయన తన ఆనందాన్ని పెంచుకోవడానికి భగవంతుడు మహాభారత యుద్ధం చేయించాడు. అక్కడ నిలబడి ఆయన అక్కడ నిలబడకుండా చేయించలేడా భగవంతుడు? భగవంతుడు ఎక్కడైనా ఉండిపోవచ్చు. మహాభారత యుద్ధంలో ఏం జరగాలో అంత జరిపించాను. ఆయనకి ఎందుకు నిలబడ్డాడు అంటే తన భక్తులైన అర్జునుడు, తన భక్తులైనటువంటి పాండవులు మామూలుగా అంత పెద్ద పెద్దవాళ్ళు. ఇప్పుడు మోడీ గారి ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. మోడీ గారు తనకు కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు స్వయంగా దిగుతాడు. అన్నిట్లో ఆయన తలకాయ దోచడు. తనకు బాగా కావాల్సిన వాళ్ళైతే ఆయన స్వయంగా వచ్చి సపోర్ట్ చేస్తాడు. లేకపోతే ఆయన మనుషులు బీజేపీ పార్టీ వాళ్ళు అటు పోతూ ఉంటారు. కృష్ణుడు ఆయన ఏం చేసినా కూడా తన కోసం లేదా తన భక్తుల కోసం చేస్తూ ఉంటాడు. భగవంతుడు ఆయన చేయక్కర్లేదు. ఆయన పనులన్నీ కూడా, ఉదాహరణకి కృష్ణుడు మక్కన్ చోర్, వెన్న దొంగ. కృష్ణుడికి వెన్న దొంగ అనే పేరు పడింది. అంటే మంచి పేరా చెడ్డ పేరా? అంటే దొంగ అంటే మామూలుగా జనాలంతా కూడా, కానీ కృష్ణుడు వెన్న దొంగ అంటే దాని గురించి మనం రకరకాల స్టోరీలు. అంటే కృష్ణుడు ఏం చేసినా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. అంటే కృష్ణుడికి ఆయనకి ఆకలి అయ్యి ఇంట్లో భోజనం లేక వెన్న దొంగిలించడానికి ఇంకోళ్ళ ఇళ్ళకి పోయాడా, లేదా కృష్ణుడికి వెన్న లేకపోతే ఈ నీళ్ళలో ఆయన వెన్న కొండలు పాలు కొట్టాడు, పెరుగు కొండలు పాలు కొట్టాడు. అంటే కావాల్సినంత ఉంది. కృష్ణుడికి వాళ్ళ నందమహారాజుకి 9 లక్షల ఆవులు ఉండేవి. ఎన్ని లక్షలు? 9 లక్షల ఆవులు. కృష్ణుడు వెన్న దొంగ చేయాల్సిన అవసరం ఏంది? ఆ 9 లక్షల ఆవులు ఆ పాలు ఏం చేయాలో తెలియక 9 లక్షల ఆవుల పాలు దాన్ని ఈ 4 లక్షల ఆవులకు మళ్ళీ తాగిచ్చేస్తారు. నేను ఏం చేసుకోవాలి తెలియదు. అంతే 9 లక్షల ఆవులు పాలిస్తే ఏం చేస్తారు మీరు? ఏం చేయడానికి? ఎవరిళ్లలో వాళ్ళకి ఆవులు ఉన్నాయి, మళ్ళీ అది వేరే విషయం. మీ దగ్గర 9 లక్షలు మిగతా వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళకి అమ్ముకోవచ్చు పాలు. కానీ ఆ వ్రజమండలంలో ఎవరికి కావాల్సిన ఆవులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆవులు పెట్టుకునేది వాళ్ళ పాల కోసం కాదు, మనం కృష్ణుడికి ఏదైనా చేయాలి. అంటే కృష్ణుడు మరి వాళ్ళంతా పాపం రోజంతా కష్టపడి ఆవుల్ని చూసుకొని చక్కగా పాలు తీసి వాటి రకరకాలు చేసి ఈరోజు కృష్ణుడు తీసుకుంటాడు, ఈరోజు కృష్ణుడు తీసుకుంటాడు. కృష్ణుడు రాకపోతే వాళ్ళ మనసులు ఎలా ఉంటాయి? వాళ్ళు బతికేదే కృష్ణుడి కోసం. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం
కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. భక్తులు వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా నేను భగవంతుడిని సంతోషపెట్టాలి. భక్తులు అంటే అంతే కదా, మామూలు వ్యక్తులు వాళ్ళని వాళ్ళు సంతోషపెట్టుకోవడానికి ఏం చేయాలని చూస్తూ ఉంటారు. భక్తులు ఎప్పుడు భగవంతుడిని సంతోషపెట్టడానికి ఏం చేయాలి, 24 గంటలు వాళ్ళు భక్తులు అయ్యారు కాబట్టి, భగవంతుడితో సంబంధం ఉంది కాబట్టి. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎవరైతే కృష్ణుడితో పాటు ఆ బ్రజమండలంలో జన్మించారో వాళ్ళందరి తాపత్రయం కూడా ఎప్పుడు నేను ఏదో ఒక సాకుతో వీళ్ళందరూ కూడా కృష్ణుడిని దర్శించుకోవాలని చెప్పి. కృష్ణుడు ఆయన నందగామలో ఉంటాడు, అది చిన్న కొండ మీద ఉంటుంది. ఎందుకంటే ఆయన విలేజ్ హెడ్, నందమహారాజ్ విలేజ్ హెడ్. ఆయన అందరితో పాటు అంతే కదా, విలేజ్ హెడ్ అంటే స్పెషల్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్ బంగ్లా ఎవడు పడితే వాడు దూరడానికి లేదు అక్కడికి, అంతే కదా. మిగతా వాళ్ళంతా కలిసి ఉంటారు, ఇక్కడ ఊరంతా ఉంటుంది. కానీ కలెక్టర్ బంగ్లా అనగానే అక్కడ సెక్యూరిటీ పర్మిషన్ తోటి పాటు పోవాలి, అట్లా విలేజ్ హెడ్ ఆయన. అంటే కానీ వీళ్ళందరూ ఎట్లా ఏదో ఒక సాకుతో కాబట్టి వాళ్ళంతా ఒకరోజు కంప్లైంట్ చేయడానికి, మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి దొంగతనాలు చేస్తాడు, మీరు మీ అబ్బాయిని సరిగ్గా చూసుకోలేరా, ట్రైనింగ్ ఇచ్చుకోలేరా అంటే సాకు వచ్చి కంప్లైంట్ చేయడానికి. కానీ పోయేది ఆ కృష్ణుడు ఆయన మొహం చూడడానికి పోతూ ఉంటారు. అట్లాగే ఏది జరిగినా కూడా వాళ్ళు ఆవు తప్పిపోయింది ఇంకెవరికి చెప్పుకుంటారు, పోయి విలేజ్ హెడ్కి ఆవు తప్పిపోవడం వాళ్ళు ఎత్తుక్కొని తెచ్చుకోవచ్చు. ఏదో సాగు కావాలా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి. ఏదో పండగ వచ్చినప్పుడు వాళ్ళంతా పోయేస్తే, పండగ వచ్చినప్పుడు మిఠాయి దీపావళి వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి మిఠాయిలు ఇచ్చి అలాగే ఇట్లా ప్రతి సందర్భం కూడా భక్తులు ఎలా భగవంతుడితో జరుపుకోవాలా, ఎలా భగవంతుడి సాంగత్యం చేయాలా, ఎలా భగవంతుడికి ఆనందాన్ని ఇవ్వాలా, ఇటు వాళ్ళందరూ వాళ్ళ జీవితాలంతా కూడా వాళ్ళు ఏం చేసినా కూడా ఎప్పుడు కూడా కృష్ణుడి కోసం. కాబట్టి కృష్ణుడు ఆయన ఈరోజు ఆయన ప్లాన్లు వేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ధనలక్ష్మీపురం పోయి అక్కడ నీళ్ళలో వెన్న దొంగిలించి రావాలి. ఈరోజు మనం నవాబ్పేట పోయి అక్కడ భక్తులు ఉన్నారు, ఇక్కడ భక్తులు ఉన్నారు. భగవంతుడు ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఆయన వేసుకుని వాళ్ళందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి కోతుల దండులాగా పోయేసి అంతా బీభత్సం చేసి అక్కడ వాళ్ళందరికీ ఆనందం కదా. అందుకే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, బృందాన్ని పండుగలు వచ్చినప్పుడల్లా అందరి మొహాల మీద పెరుగు చల్లడం, వెన్నలు విసరడం, లేదా ఈ పూలు విసరడం, రంగోలి నేను కూడా ఆనందాన్ని సెలబ్రేట్. ఎవరికైతే చీకు చింతలు లేవో, ఎవరికైతే జీవితంలో ఎలాంటి టెన్షన్ లేవో అటువంటి వాళ్ళు పండగలు జరుపుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కాబట్టి కృష్ణుడు చేసే పనుల్ని లీలలు అంటారు. ఎందుకంటే ఆయన చేయాల్సిన అవసరం లేదు, ఆయన వెన్న దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మహాభారతం నిలబడి ఆయన యుద్ధం చేయక్కర్లేదు. ఆయన పేరు చెడిపోతుంది అని తెలిసినవాడు గోపికలకు గుడ్డలు ఎత్తుకుపోయినాడు కదా. గోపికలంతా కూడా వాళ్ళు స్నానాలు చేయడానికి వాళ్ళు పైగుడ్డలు గట్టు మీద పెట్టి లోపలికి వెళ్తాయి. కృష్ణుడితో ఆయన ఎత్తుకుని చెట్టు మీదకి ఎత్తుకుని అక్కడ పై కూర్చున్నాడు పైన. అందరూ తిడతారు, ఇంకన్నా ఈ పని లేని ఇట్లా తొంటరి పని లేని ఆయన మనకేం జవాబు ఇచ్చుకోవాలి. అదేదో గోపికలు వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం కృష్ణ నాన్ సెన్స్ ఎవడు అనుకుంటే నాకే హూ కేర్స్ భగవంతుడు ఆయన. కానీ ఎందుకు భగవంతుడు ఇటువంటి పని చేశాడు దాన్ని మనం చర్చ చేసినట్లయితే, గోపికలు వాళ్ళు కృష్ణుడిని తమ భర్తగా పొందాలని చెప్పి వాళ్ళందరి తాపత్రం. వాళ్ళు ఒక్కొక్క ఆడమే ఒక్కొక్క మోగాడిని భర్తగా. కానీ ఈ గోపికలు అందరూ కూడా వాళ్ళందరి కోరిక కూడా ఒకటే, మా అందరికీ కృష్ణుడే భర్తగా కావాలి. కాబట్టి వీళ్ళందరూ స్నానానికి పోయి గుడిలో అక్కడ పెట్టినప్పుడు అంటే ఒక స్త్రీ కేవలం తన భర్త ముందే నగ్నంగా ఉంటుంది, మిగతా ఎక్కడ ఉండదు. కృష్ణుడు వాళ్ళందరూ కోరిక తీర్చడానికి
ఆయనకేదో కామ వాళ్ళంతా పడిదొస్తున్నారు కృష్ణుడు అంటే ఆయనకి లెక్కలే. వాళ్ళందరూ అంగీకరించారు. మీ భక్తిని మీ హృదయాన్ని నేను అంగీకరించానని చెప్పడానికి ఆయన ఆ గుడ్డలన్నీ తీసేసుకుని దగ్గర పెట్టుకుని ఇది స్నానం అయింది, గుడ్డలు లేకుండా బయటకు వచ్చేటట్టు నిలబడతారు. కృష్ణ ఆయన కూడా రమ్మన్నాడు, మీరందరూ బయటికి రండి అంటే వాళ్ళందరినీ జీవితంలో అంగీకరించారు. వాళ్ళ బతుకులంతా కూడా కృష్ణుడి కోసం అంకితమైనటువంటి జీవితాలు. అక్కడ ఈ భూమి మీద ఉన్నట్టుగా మనుషుల మధ్య ఉండేటువంటి ఈ అక్రమ సంబంధాలు, కామవాసనలు, ఈ పిల్లలు పుట్టడాలు ఇట్లాంటి అక్కడ మనం ఇట్లాంటి విషయాలు ఏం వినం. ఎందుకంటే అక్కడ ఉండేటువంటిది కేవలం దివ్య ప్రేమ, శుద్ధమైన ప్రేమ. అందుకని వాటిని రాసలీలలు. భగవంతుడు వాళ్ళందరినీ వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడ లీలలు అంటే భగవంతుడు ఆయన చేయవలసిన అవసరం లేదు, దాన్ని జనాలు ఏమనుకున్నా కూడా ఆయన పట్టించుకోడు. ఆయన తన భక్తులు తన మధ్య ఉండే ప్రేమ సంబంధాల కోసం కృష్ణుడు అబద్ధాలు చెప్పాడు, కృష్ణుడు రాజకీయాలు చేశాడు, కృష్ణుడు రాసలీలు చేశాడు. నేను కూడా ఒక వ్యక్తి పేరు చెడిపోయాడు, ఏమన్నా రాజకీయాలు చేసి పెద్ద రాజకీయాలు చేస్తూ ఉంటాడు. కానీ కృష్ణుడు తన భక్తుల కోసం, ఎందుకు భక్తులు అన్యాయంగా అడిగేది కూడా లేదు. అంటే భక్తుల కోసం కృష్ణుడు రాజకీయాలు చేశాడంటే భక్తులు వాళ్ళ అన్యాయాన్ని సహిస్తున్నారు, కానీ కృష్ణుడు తన భక్తుల ఏడ జరిగిన అన్యాయాన్ని ఆయన సహించాడు. మళ్ళీ రేపు మనం నెక్స్ట్ ఏం జరిగింది మనకు వచ్చే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. యశోద దామోదర్ భగవానికి